2024 ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఘోరంగా విఫలమైంది, ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఒక్క అవకాశం కోసం, ఒకే ఒక అవకాశం ప్రజలు నాకు ఇవ్వండి అని అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అనుకున్న రీతిగానే ఆయనకి ఒక్క అవకాశం ఇచ్చారు. 151 స్థానాన్ని ప్రజలు గిఫ్ట్గా ఇచ్చినటువంటి పరిస్థితి 2019లో ఉంది. కానీ అది 2024కి వచ్చేసరికి దానికి పూర్తి స్థాయి భిన్నంగా 11 సీట్లతోటి వైఎస్ఆర్సీపీ సరిపెట్టుకొని కూటమి ప్రభుత్వం ఏదైతుందో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి 163 స్థానాల దాకా ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు 11 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం జగన్మోహన్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గెలిచినటువంటి 11 మంది ఎవరైతే ఉన్నారో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సమయంలో వారు ప్రతిపక్ష హోదా కూడా లేనప్పుడు వారి అధికార పక్షం అసెంబ్లీలో కూర్చోమన్నా కూడా కూర్చునే పరిస్థితి వీళ్ళకి లేదు. ఎందుకంటే 163 మంది ఎక్కడ, 11 మంది ఎక్కడ, అది చాలా సమస్యాత్మకంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వర్షన్స్ కానీ, వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు, వాళ్ళ కామెంట్స్ కానీ, వీళ్ళు దానికి ఫీల్ అవుతూ ఎదురు కామెంట్ చేయాలి, వాళ్ళ దాడికి వీళ్ళు తట్టుకోలేరు. సో ఇందువల్ల ఇదంతా జరగడం అనవసరం. సో అందుకని అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు ఈ 11 మంది. మరి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే కొంచెం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే ఆయన బయటకు వచ్చేసారు, అయిపోయింది. సో ఇప్పుడు ఈ 11 మందితోటి అసెంబ్లీలో కూర్చోవడం కన్నా కూడా ప్రజల వద్దకే వెళ్ళేసి కార్యకర్తలు బలోపేతం చేసుకొని 2024 ఎన్నికల్లో ఓటమికి ఎలాంటి కారణాలు అయితే ఉన్నాయో ఆ కారణాలన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ వాటన్నిటిని కూడా ఎక్కడ తప్పు జరిగింది, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనే విషయం మీద చర్చించుకుంటూ పార్టీ కార్యకలాపాలను సాగిస్తూ ప్రజల్లో, ఓటర్స్లో, మరి ముఖ్యంగా కార్యకర్తల్లో, నాయకుల్లో చైతన్యం నింపుతూ ఒక చైతన్య యాత్ర అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. సో అది మేబీ నెక్స్ట్ 1 మంత్ తర్వాత కానీ 2 మంత్స్ తర్వాత కానీ ఇట్లా జరిగే అవకాశాలు ఉన్నట్టు కేంద్ర సమాచారం, కార్యాలయ సమాచారం అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఏదేమైనా అసెంబ్లీతో అయితే పని కాదు, ప్రజల్లో కార్యకర్తలతోనే జగన్మోహన్ రెడ్డి గారు మొదట అవకాశం ఇచ్చింది కూడా ప్రజలతో ఉండబట్టే ఇచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ చేయబోతున్నారు. మరి ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారని మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి.